గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైద్య సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. మార్క్ఫెడ్ ద్వారా ఎరువులు, విత్తనాల కొనుగోలుకు, బ్యాంకు రుణాలకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. నవోదయ, కేవీ సైనిక్ స్కూళ్లకు భూముల కేటాయింపు, పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం భూములు కేటాయించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. బీబీజీ, రామ్జీ చట్టం అమలుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ కొత్త చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఉపాధి హామీ చట్టంపై కేంద్రానికి మరోసారి నిరసన తెలపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులతో పాటు టీచర్లు, సిబ్బందికి భోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి శ్రవణ్ గారు. ముందుగా జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో దాదాపు అన్ని రంగాల్ని టచ్ చేశారు. అంటే సంక్షేమం ఉంది, విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, వ్యవసాయం ఉంది, అన్ని రంగాల్ని టచ్ చేశారు. కాకపోతే గతం నుంచి మీరు ఆరోపిస్తున్న మాట ఏంటంటే అసలు రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, రాష్ట్రంలో అసలు మనకు ఎక్కడ అప్పు పుట్టట్లేదు, అసలు రాష్ట్రం దివాలా తీసింది అన్న మాటలు మనం చూసాం. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలండి. ఇప్పుడు మేము వచ్చిందే అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేద్దామని వచ్చాము. దాంట్లో చూస్తే కొంత అప్పులుండే, కాబట్టి అది అధిగమించి ఒకవైపు అప్పులకు వడ్డీలు కడుతూ ముందుకు పోవాలనే సంకల్పంతో అభివృద్ధి అండ్ చేయాలన్నట్టుగా, సంక్షేమం చేయాలన్నట్టుగా ఈ రోజు చూస్తుండ్రు కదా. ఇప్పుడు మన జరిగినటువంటి రైతు సంక్షేమం కోసం 9,000 కోట్లు అనేది దాదాపుగా 74 లక్షల రైతుల కోసం ఈ రోజు సంక్షేమం కోసం ఈ రోజు రైతు భరోసా వేయడం జరుగుతుంది. అదేవిధంగా విద్య, వైద్యము, అదేవిధంగా మూసీ సుందరీకరణ, ఆ ఫ్యూచర్ సిటీ, ఇట్లా ఒక మంచి విజన్ తో మరి ముందుకు పోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం, 2047 వరకు ఒక $3 ట్రిలియన్ కిందికి తీసుకుపోవాలని ఒక సంకల్పం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిది అనేది ఒక గొప్ప విషయం అండి. ఈ రాష్ట్రంపై ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టి ఇవన్నిటిని మరి ఫ్యూచర్ సిటీ గాని, మరి అదేవిధంగా మూసి సుందరీకరణ గాని, ఈ విద్య, వైద్యము, ఉద్యోగాలు, అన్నిటి విషయాలలో ప్రతి విషయం దాదాపు ఈ రోజు 80 లక్షల ఉద్యోగాల వరకు ఈ 2.5 సంవత్సరాలలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విద్య విషయంలో చూడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, విద్య విషయం చూస్తే ఈ రోజు మన తెలంగాణలో అనేక రకాలుగా మరి ఈ రోజు చూస్తే చాలా మనకు ఇబ్బందికరంగా ఉంది విద్య అనేది. ఎన్ని ఉన్నాయంటే దాదాపుగా పాఠశాలలు ఈ రోజు విద్య చూస్తే మనకు 30-20 రకాలుగా విద్య ఉంది. దాన్ని దాదాపు 20 రకాలుగా విద్యలు ఉన్నాయండి. ఎన్నో రకాలుగా చెప్తే దీన్ని మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కిందికి తీసుకురావడం అనేది ఒక ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా, నగరపాలక సంస్థలు, గురుకులాలు, ఇట్లా కస్తూరబా మోడల్ స్కూల్స్, మోడల్ రెసిడెన్షియల్ అని చూస్తే దాదాపుగా ఒక 28 రకాల స్కూల్స్ ఉన్నాయి. అవి మరి దీని అన్నింటినీ అనుసంధానం చేసి మరి మన 12th వరకు ఒకటే దగ్గర ఉండాలి, వాళ్ళకు అకామిడేషన్ కల్పించి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి విద్య విషయంలో కూడా చూస్తున్నారు. ఈరోజు వ్యవసాయ విషయంలో కూడా అనేక దగ్గర వీళ్లకు మరి పెట్టుకోవడానికి మరి కట్టడాలు కట్టి ఇప్పుడు అదొకటి చేస్తున్నారు అకామిడేషన్ కోసం. కాబట్టి ఇది కానీ జితేందర్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా సంక్షేమ నిర్ణయాలు తీసుకుంటుంది, దానికి అందరూ అంగీకారం చెప్తారు. కానీ ఆర్థిక పరిస్థితి వాటిని తట్టుకునే స్థితిలో ఉందా అనేది ప్రశ్న ఇక్కడ. ఒకటండి, ఇప్పుడు మనకు ఆర్థికంగా ఈ రోజు రాష్ట్రంలో, దేశంలోనే జీడిపిలో నంబర్ 1 స్థానంలో ఉన్నామండి. తలసరి ఆదాయంలో కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నామండి. అదేవిధంగా మనకున్నటువంటి పెద్ద అసెట్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో 65% స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఈకో సిస్టమ్ గా పనిచేస్తే మనకు డబ్బులు వస్తాయి, తప్పేం లేదు దీంట్లో. దేశంలో అన్ని విషయాలలో నంబర్ 1 ఉన్నప్పుడు సంపద సృష్టించాలి, సంపద పంచిపెట్టాలనే సంకల్పంతో ముందుకు పోవాలన్నట్టుగా ముఖ్యమంత్రి గారిది ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు ఎక్కడ కూడా మరి వృధాగా డబ్బులు అనేది చేయడం లేదు కదండి. ఎక్కడ కూడా డబ్బులు అనేది వేస్ట్ చేయకుండా ఒకవైపు అప్పులు కడుతూ ఒకవైపు సంక్షేమం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఇంకా ఎందుకు కావండి, కొన్ని రోజులైతే దీన్ని ఒక స్థిరత్వంగా వచ్చేస్తుంది, ఇబ్బంది కాకుండా. ఇప్పుడు ఈ రోజు 1వ తారీఖే జీతాలు ఇవ్వగలుగుతున్నాము.
అంతకుముందు 10 సంవత్సరాల బారాస ప్రభుత్వం పెట్టిపోయినటువంటి అప్పులన్నీ తీరుస్తా ఉన్నాం. 6,500 అప్పులు తీరుస్తున్నాం. అన్ని రకాలుగా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయి దుబారా ఖర్చులన్నింటినీ తగ్గించుకొని చేస్తూ ముందుకు పోతే ఎందుకు రాదండి? ఇప్పుడు అనేక రకాలుగా మనకి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పెద్ద ఎసెట్ అండి. హైదరాబాద్ రంగారెడ్డి అనేది మన కానీ ఇక్కడ హైదరాబాద్ ప్రభుత్వ రంగారెడ్డి భూములను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ఇవ్వడం అనేది ఒక చర్చకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే అది కరెక్టే అంటారా? ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కలుపుతారా? ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయి రాష్ట్రంలో ఒక 3-4 పార్టీలు ఉన్నాయండి. అక్కడ పనిచేసుకోవడానికి బీఆర్ఎస్ కు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా పార్టీ ఆఫీసుల కోసం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని అన్నిటికి ఇచ్చింది కదండి. అది సహజంగా వచ్చేదే అది. ఓకే. దానికి అనేది ఈ రోజు ఆఫీసులు కట్టుకోలేదండి. బీఆర్ఎస్ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? కాబట్టి దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం, ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసం ప్రజాప్రతినిధులుగా పనిచేయాలంటే ప్రజల కోసం పనిచేసినప్పుడు అక్కడ పార్టీ ఆఫీసులు ఉండాలి, ఆ యాక్టివిటీస్ జరగాలి. ప్రజల వైపు ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వం పనిచేయాలి. ఇవన్నిటి వ్యవహారాలలో పార్టీ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించడం విషయం మాట్లాడడం అనేది ఎవరు మాట్లాడినా తప్పే. ఎందుకంటే అదొక పరంపరంగా వస్తున్నటువంటి వ్యవహారం. మరి ఎక్కడ పనిచేస్తారండి? ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడ పనిచేస్తారు మరి పార్టీలంతా? కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను నేనైతే. అయితే కేబినెట్ నిర్ణయాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయడం కూడా మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అంటే ఎలా అమలు చేస్తారు? ఇదే నేను చెప్పాను కదండి. ఇప్పుడు మనకంతా రాబోయే కాలంలో ఇప్పుడు పెట్టుబడుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తాయి. లాభాల బాటలో నడవడానికే కదండి. ఇప్పుడు 18,500 కోట్లు వస్తున్నది. దీన్ని ఇంకా పెంచి దానికి సంబంధించినటువంటి అప్పులని తగ్గించుకొని ముందుకు పోతే తప్పకుండా ఇవన్నిటిని విజయం సాధిస్తాం. ఒక విజన్ ఉంది కదండి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి చేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. మేము ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం కోసమే మేమంతా పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా దుబారా జరగట్లేదు కదా. ఎక్కడ దుబారా జరుగుతుంది చూపించండి. ఈ రోజు అప్పులు కట్టడానికి కొంత అప్పులు చేసినాం, తీరుస్తాం అదంతా. ఈ రోజు చూడండి, ప్యాడీ అనేది విపరీతంగా పండింది మన దగ్గర. బ్రహ్మాండమైనటువంటి మనకు ధాన్యాగారం నిండింది. ఎక్కడ ఇబ్బందులు లేవు. ఇప్పుడు 2 జీవనదులు ఉన్నాయి, చేసుకోగలిగినంత మేము ప్రయత్నాలు చేస్తున్నాం బ్రహ్మాండంగా. ఎక్కడ కూడా స్కామ్ జరగకుండా, కుంభకోణాలు జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. ఇబ్బందులు ఎక్కడ వస్తాయండి? ఒక విజన్ ఉన్నప్పుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది రాష్ట్రం అనేది. ఎందుకు నడవది? రైట్. శ్రవణ్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. అందరికి నమస్తే. కాంగ్రెస్ పార్టీ అంటే నేను జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ మనందరం చూసాం. అంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధికి ముందడుగు వేస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి కూడా కేబినెట్ నిన్న చర్చించింది. దానికి సంబంధించి కేంద్రంపై నిరసన తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి మీ సమాధానం? ముందుగా అందరికి నమస్తే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది పొలిటిసైజ్డ్ డిసిషన్స్ అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు వచ్చే దిశగా కానివ్వండి, లేదా మరో విధంగా వాళ్ళు ఆలోచించినట్టు కనిపిస్తలేదు. వాయిస్ వేరే మ్యూట్ చేయాలి, మీరు మాట్లాడండి. సో వికసిత్ భారత్ ఇప్పుడు ఒక స్కీమ్, ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి డెసిషన్స్ లో ఎక్కడ కూడా కాంక్రీట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చే దిశగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచించినట్టుగా మనకి ఇక్కడ కనబడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బీపీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ రోజ్గార్ యోజన, బేసికలీ అంటే మన్రేగాకి ఈక్వల్ తీసుకొచ్చినట్టు ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది వాళ్ళ క్లారిటీ వాళ్ళకే లేదు. ఎందుకంటే 10 దినాలను 100 దినాల నుంచి 125 డేస్ కి మార్చడం జరిగింది. అట్ ద సేమ్ టైం మోర్ లైవ్లీగా ఉండేందుకు లేబర్ ఎవరైతే ఉన్నారో ఉపాధి హామీ పథకం కింద లేబర్స్ ని రైతులకు విత్తనాలు వేసి సీడ్స్ వేసేటువంటి టైంలో వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంచాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీన్ని మోర్ వర్సటైల్ గా మార్చాలి. దీని మీద టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మోర్ ట్రాన్స్పరెంట్ గా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేరళ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, లేకపోతే తెలంగాణ కానివ్వండి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలందరినీ కలుపుకుని దీన్ని ఏదో ప్రభుత్వం పైన పట్టగాల్చి దాన్ని ఏదో చేసినటువంటి స్కీమ్ ని తప్పుగా చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కాంక్రీట్ గా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అనేది ఎక్కడ కూడా కేబినెట్ డెసిషన్ లో చెప్పలేదు, కేబినెట్ తర్వాత కూడా చెప్పలేదు.
ఇంకోటి మరొకటి మీరు చూస్తే విద్య గురించి మాట్లాడారు. విద్య గురించి మాట్లాడుతున్నప్పుడు సరే ఓకే, విద్యార్థులకు మేము భోజనాలు పెడతాము, పాలిస్తాము, ఇదంతా బానే ఉంది, కరెక్టే. కానీ క్వాలిటీ మీరు ఒకవేళ గ్రౌండ్ లో పోయి చూసినట్టయితే లోపల గ్రౌండ్ లెవెల్లో పిల్లలకి ఇచ్చేటువంటి ఆహారంలో నాణ్యత ఎంత వరకు ఉన్నదో ఎవరికి క్లారిటీ లేదు. కొన్ని దాని నాణ్యత పరిశీలించేటువంటి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, లేకపోతే ఫుడ్ కమిషన్ కానీ పూర్తి స్థాయిలో నియమితమై ఏవో పిల్లలకు పెడుతున్నటువంటి ఆహారం కరెక్ట్ గా ఉందా లేదా, దాని రిపోర్ట్స్, దాని వైట్ పేపర్స్, దానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరగట్లేదు. మేము ఇస్తున్నాం అంతే తప్ప దానిపైన అసలు నిజంగా ఇస్తున్నామా లేదా, లేకపోతే దానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి భోజనం పెట్టాలంటే క్వాలిటీ భోజనం పెట్టాలంటే మినిమం ఒక 30 రూపాయలు కేటాయించాలనుకోండి. ఈ రోజు ₹7.40 ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పిల్లడికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే దాని లోపల నిజంగా పిల్లలకి భోజనం ఇచ్చేటువంటి అవకాశం ఉందా సార్? కేవలము ఏంటంటే 100 మంది లెక్క చూపించి ఒక 20 మందికి మాత్రమే పెట్టి దాన్ని కూడా తూతు మంత్రంగా చివరికి ఆ భోజనం తయారు చేసేటువంటి ఈ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా జీతాలు కానీ డబ్బులు కానీ చెల్లించకుండా బకాయిల్లో పెట్టినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పాలసీని ఒక క్యాబినెట్ అనేది హోలిస్టిక్ గా డిసైడ్ చేయాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఈ రోజు ఎస్పెషల్లీ స్కూల్ సీజన్ కాబట్టి ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ చేస్తూ దాంట్లో క్వాలిటీ అంటే ప్రైవేట్ స్కూల్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలందరూ కూడా మరి ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళకు పోకుండా చాలా మంది గత మీరు 5 ఏళ్ళు చూస్తుంటే అనేక మంది విద్యావంతులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించడానికి ముందుకొచ్చారు. కానీ ఆ మేరకు కూడా ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలను పెంచడానికి ముందుకు రాకపోవడంతో మళ్ళీ పిల్లలు పేరెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా రావడమే కష్టము, ఆ వచ్చిన వాళ్ళు కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ కూడా క్వాలిటీని మ్యాచ్ అంటే అధ్యాపకులను పెట్టరు. చివరికి ప్రభుత్వ పాఠశాలలో స్కావింజర్స్ అంటే టాయిలెట్స్ క్లీన్ చేయడానికి, ఊడడానికి, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుంది సార్. నెలకి స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కోసం వేసేటువంటి డబ్బులు, ఆ డబ్బులు వేయరు. ఆ స్కావెంజర్స్ కి డబ్బులు ఇవ్వరు. విద్యా వాలంటీర్ల నియామకాలు కరెక్ట్ గా చేపట్టట్లేదు. టీచర్ల యొక్క నియామకాలు చేపట్టట్లేదు. ఇక్కడ మీరు స్కూల్ కి ఫండ్స్ ఇవ్వకుండా, స్కూల్ కి సంబంధించిన టీచర్లకి, స్టాఫ్ కి డబ్బులు ఇవ్వకుండా, వాటికి ఫండమెంటల్ నీడ్స్ ఏవైతే ఉంటే వాటికి డబ్బులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే నమ్ముకోవాలి తప్ప ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ యొక్క ఇంపాక్ట్ మనకు చాలా క్లియర్ గా ఇష్టాంతరం. మీరు ఒక పేరెంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఒక పేరెంట్స్ ఒక్కసారి మనం చూద్దాం, మన పిల్లలకు ఆ స్కూల్ వాళ్ళ బుక్స్ వాళ్ళ దగ్గరే కొనాలి, డ్రెస్సులు వాళ్ళ దగ్గరే కొనాలి, ప్లస్ వాళ్ళ డొనేషన్లు కట్టాలి. స్కూల్ మార్చాలంటే మోయలేక చచ్చిపోయిన పరిస్థితి. అదేవిధంగా మీరు చూస్తే ఇంకా క్లియర్ గా డెసిషన్ తీసుకోవాలంటే సరే అసలు జిహెచ్ఎంసీ ఇందాక వారు అన్నారు, జిహెచ్ఎంసీకి సంబంధించిన నగరంలో 65% మంది స్కిల్ లేబర్స్. ఇట్ ఈస్ రైట్. కానీ మేజర్ పార్ట్ అయినటువంటి తెలంగాణలో ఇప్పుడు పరిధి కూడా పెరిగింది కాబట్టి, జిహెచ్ఎంసీ యొక్క పరిధి కూడా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ తెలంగాణ, మేజర్ షేర్ ఆఫ్ తెలంగాణ జిహెచ్ఎంసీ. మరి జిహెచ్ఎంసీకి సంబంధించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి నెక్స్ట్ యాక్టివిటీ ఏం తీసుకుంటున్నావు, ఏ ఫండ్స్ ఇస్తున్నావు, తీసుకోలేదు. ఓకే శ్రవణ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాం. మనతో పాటు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. మల్లేశ్వర్ గారు నమస్కారం. నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి సుమిత్ర ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉన్నది, మంత్రివర్గ సమావేశం ఉన్నది అని ప్రజలంతా, అటు రైతులు, ఇటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు అందరూ దాదాపుగా ప్రజలంతా ఎదురు చూస్తారు. ఏ నిర్ణయం ప్రకటిస్తారో, మాకేం మేలు జరుగుతుందో, మాకు బాకీ పడ్డది చెల్లించబోతున్నదో ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పుడైతే బాకీల గురించి ఎదురు చూస్తున్నారండి. అన్ని రంగాలకు సంబంధించి అన్ని వాటిని టచ్ చేస్తారు కదా. సంక్షేమం వచ్చింది, విద్య వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, వ్యవసాయం వచ్చింది. అవును, టచ్ చేసిండ్రు, టచ్ మాత్రమే చేసిండ్రు. దాని పట్ల చిత్తశుద్ధి, అలాగే దానికి సంబంధించి ఎలాంటి నిధుల కేటాయింపు ఇట్లాంటివి ఏమి. ఒక్క క్షణం అండి, డిస్టర్బెన్స్. ఓకే, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ మల్లేశ్వర, గుడ్ మార్నింగ్. ఎస్, నేను వచ్చేసాను భరత్ గారు, సందీప్ గారు, నేను వచ్చేసాను. అయితే ఒక్క క్షణం సార్, నాది కంక్లూడ్ చేయండి. దేనికి సంబంధించి గాని స్పష్టత లేదు. విబిజీ రామ్జీకి సంబంధించే సుప్రీం కోర్టుకు పోతాము. మరి ఇప్పటిదాకా ఏం చేసిండ్రండి? ఎందుకు ఇప్పటిదాకా సుప్రీం కోర్టుకు వెళ్ళలేదు? ఎందుకు ఇంత ఆలస్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అనుబంధ కూలీలు
వాళ్ళకి పని సక్రమంగా దొరకక ముందే ఎల్నినో ప్రభావం ఉన్నది, వర్షాభావ పరిస్థితులు ఒకటి, కరెంటు కోతలు ఒకటి, వ్యవసాయ పనులు పెట్టుబడి సాయం అందక అంతంత మాత్రంగానే సాగే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దానికి సంబంధించి ప్రధానంగా వ్యవసాయం సమయం ఇది, ఖరీఫ్ పంటలు వేసుకునే సమయంలో 24 గంటలు కరెంట్ అందట్లేదు, దానికి సంబంధించి గాని అలాగే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్పష్టత ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వగలుగుతారు అనేది స్పష్టత లేకుండా, దానికి సంబంధించి చర్చ చేయకుండా, అలాగే వీళ్ళు సరే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పథకం మొన్న ఏదో కొత్తగా ప్రారంభించినట్టు ఆర్భాటం చేసిండ్రు. అది ఇదివరకే 23 అక్టోబర్లోనే కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం పిల్లలకు బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని, అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పక్కకు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించింది. సరే మంచిదే, కానీ మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు ఎట్లా ఉంటున్నాయి? మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో వాళ్లకు చెల్లిస్తా ఉన్నారా? మరి ఇప్పటికే బాకీ పడి ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. వాళ్ళు పేదలు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుబడి తెచ్చిపెట్టి వంట చేసి పిల్లలకు పెట్టాలి. మరి వాళ్లకు ఏదో 2000 ఏదో ఇస్తుండ్రు గతంలో, నెలకు ఏమైనా పెంచిండ్రా దానికి సంబంధించి? ఇట్లాంటివేవి జరగలేదు చర్చ. ఈ అదనంగా టీచర్లకి, లెక్చరర్లకి పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తామంటున్నారు. సరే సంతోషం, సౌకర్యాలు కల్పిస్తామంటే కాదనేది ఎవరు గాని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి గాని, అలాగే ఇంకా ఉద్యోగాలకు సంబంధించి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చర్చ చేశారు. కానీ స్కూళ్లలో ఖాళీలు ఎంత శాతం ఉన్నాయి? మరి కనీసం డిఎస్సీలు వేసే వరకు, నియామకం చేసే వరకు విద్యా వాలంటీర్లను ఇచ్చే పరిస్థితి ఉన్నదా? స్కావెంజర్లను ఇచ్చే పరిస్థితి ఉన్నదా? పాత గోడలకే సున్నాలేసి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామని చెప్తే అది ఎట్లా ఎవరు నమ్మగలుగుతారు? ఆనంద్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, ఇప్పుడు నవోదయ లేకపోతే కేవీ సైనిక స్కూళ్లకు సంబంధించి భూముల కేటాయింపుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా? పని చేస్తా అంటే ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉండరండి. చెయ్యని పని గురించే ప్రశ్న, ప్రజలకు తలెత్తే ఇబ్బందుల గురించే ప్రశ్న, పాలన వైఫల్యాలకు సంబంధించే ప్రశ్న, స్కామ్ల గురించే ప్రశ్న. స్కాములు లేకుండా చేస్తున్నాం. ఇందాక జితేందర్ గారు చెప్తారు విడ్డూరం. ప్రతి పథకం వీళ్ళు ఒక 10 రూపాయల పని చేస్తా ఉంది కాంగ్రెస్ అంటే తప్పకుండా అందులో ఒక 7-8 రూపాయల స్కామ్ మింగేయడమే తప్ప ఇంకేం లేదు. అట్లాంటి పాలన నడుస్తా ఉంది. నిన్నటి చర్చ చూసినాం, నిన్నటి సవాళ్లు విసురుడు, తోక ముడుచుడు ఇవన్నీ కార్యక్రమం అవైతే జరిగినైతే చూసినాం మనము. ఏది ఏమైనా ప్రజలకు ప్రస్తుత అవసరాలు, తక్షణ అవసరాలు ఏమున్నాయి, ఏ వర్గాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఏ వర్గాల ప్రజలకు మరి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉన్నది, ఈ బాకీలు ఎట్లా చెల్లిస్తాము అనే స్పష్టతనివ్వని పరిస్థితి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పట్లోగా మేనేజ్మెంట్ లకు చెల్లిస్తారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ లాంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదివే స్కూళ్ల ఫీజులు కూడా ఇంతవరకు చెల్లించినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో బాకీ పడి ఉన్నటువంటి పరిస్థితి. అటు వాళ్లకు ఎంప్లాయీస్ కి సంబంధించి ఏం ప్రకటన లేదు. 6 డిఏలు బకాయి ఉన్నాయి. పిఆర్సీకి సంబంధించిన ఊసు లేదు, ఎంప్లాయీస్ కి సంబంధించిన చర్చ లేదు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బాకీ ఎప్పట్లోగా చెల్లిస్తామనే స్పష్టత లేదు. ఏం స్పష్టం ఉన్నది? నిన్నటి మంత్రివర్గ సమావేశంలో మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తాం అనేది ఒకటి క్లియర్ గా చెప్పిండ్రు. పిల్లలకే నాణ్యమైన భోజనం అందించలేని వీళ్ళు మరి వాళ్ళకి అందించగలుగుతారా? ఇప్పటికీ అనేక మంది అనారోగ్యం పాలే ఆసుపత్రుల్లో మాస్ గా చేరిన సందర్భాలు చూసినాం, చనిపోయిన సందర్భాలు చూసినాం. దారుణం పరిస్థితి. ఇది దాటవేయడానికి, పరిస్థితిని అధిగమించడానికి నాణ్యమైన భోజనము, కలుషితం కాని భోజనము మరి అందించేటువంటి దానికోసం ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ చర్చ జరగాలి ముందు. కేబినెట్ ఏదైతే చర్చ జరిగిందో ప్రజలకు అక్కరకు వచ్చేదైతే జరగలేదు. ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు కూడా ఇక్కడ చర్చ జరిగినట్టు లేదు. విబిజీ రామ్జీకి సంబంధించి ఇంత ఆలస్యంగా కోర్టుకు పోతాం ఎప్పుడండి? ఎప్పుడు దొంగలు వడ్డం 4 నెలల కుక్కలు మురిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంటది. ఇదివరకే కోర్టుకు పోవాల్సింది కదా. 60-40 రేషియో వద్దు, రాష్ట్రాల మీద బరువు వేయొద్దు అని చెప్పదలుచుకుంటే ఇదివరకే కోర్టుకు వెళ్లి ప్రశ్నించాల్సింది. మల్లేశ్వర గారు, గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ పై అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరే అవకాశాలే కనిపిస్తా ఉన్నాయి. సో దీని గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు జీతలు ప్రేక్షకులకు నమస్కారం. నిన్న మధ్యవర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు
ఎందుకంటే ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు సమర్థించుకుంటారు. దాన్ని ఆ ప్రజలకు అనుకూలంగా లేవో లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవో అనేది విపక్షాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి చెప్తూనే ఉంటారు. కానీ అక్కడ మనం పరిస్థితి కనుక చూస్తే కొంత ఈ మనకు ఇక్కడ వివిజీ రామ్జీ పథకము ద్వారా ఏదైతే ఉన్నదో అది కొంత ఉపాధి సంబంధించినటువంటి విషయాలలో అనేది కూలీలను కొట్టగొట్టేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భారంగా ఏర్పడ్డటువంటి సమస్య అవపడ్డది. ఎందుకంటే 10% ఉన్నటువంటి రేషియోను ఎప్పుడో 1980లో ప్రారంభమైనటువంటి పథకం మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది. కానీ అది రాను రాను దాన్ని ఏంటంటే కొంత రివేషన్ గురి చేస్తూ ప్రభుత్వాల వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించడానికో లేకపోతే ఇక్కడ ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవస్థ నడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ బీజేపీ పాలించే రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని ఇప్పుడు ఈ 60-40 రేషియోను వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఎందుకంటే బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాలు కూడా జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాయి. ఇప్పుడు అయితే మేడం ఏమంటుందంటే ఇప్పటికే దాన్ని అప్పీల్ చేయాల్సిన అవసరం ఉండే అనేది దాని మీద చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉపాధి కూలీలు ఉన్నారు, వాళ్ళకు కూడా నాకు నిరుద్యోగం ఉన్నది, అన్ని ఉన్నాయి కనుక కొత్త ఇది స్పందన. కానీ ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కేంద్ర రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి అనేది స్పష్టంగా అవపడతా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకు వాస్తవంగా రాష్ట్రాలకు ఇప్పటికే భారంగా భావిస్తున్నటువంటి క్రమంలో ఆ 90-10 రేషియో తోటి కొంత మూవ్ అయిపోతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పటికే మనకు వర్క్ కల్చర్ అంటే మీకు శ్రామిక వ్యవస్థ తగ్గి మిషనరీ వ్యవస్థ పెరిగింది. ఈ రకమైనటువంటి వ్యవస్థలో ప్రభుత్వాలకు భారంగానే ఉంటుంది తప్ప అలా మనకు ఒరిగే పరిస్థితి ఏం లేదు. ఏదేమైనా ఈ పథకము ఉద్దేశం బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి తీరు కొంత మనము దాన్ని మరి సుప్రీంకోర్టు పోయినా లేకపోతే చేసినా దానికంటే ముందు అంటే పార్లమెంట్ లో మరి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి 4 రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఏకమై వ్యతిరేకించి దాన్ని నిలదీస్తే డెఫినెట్ గా మరి వీళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి అయితే అవకాశం ఉంటుంది. ఇది కొంత ఇదే కాకుండా మరి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాల కంటే మూసీ నదికి ఫస్ట్ ఫేజ్ లో మరి దాదాపుగా 7,340 కోట్లతో కొంత మూవ్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మూసీ ప్రాంతం విషయంలో అక్కడ మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం గారు ఎక్కడ కూడా రాజీ పడనని చెప్పిన విధంగానే కొంత మూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మరి నష్టపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు మరి ఏ రకంగా మనకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ అదే ఆచరణలో కూడా చూపెడితే కొంత అక్కడ నివాసితులకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మరి కోరుతా ఉన్నాం. మరి ఇంకా 3వ అంశం కూడా ఏదైతే పంతులకు అది లెక్చరర్లకు దాదాపుగా అంటే విద్యార్థులతో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రొవిజన్ ఇస్తామనంటే దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తలేరు, నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇస్తలేరు అనే అపవాదు పోవడానికి ఒక అడ్వాంటేజ్ అయితే మనం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు టీచర్స్ లెక్చరర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే మనము తినేది ఏదైతే ఉన్నదో విద్యార్థులకు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత అంటే అనేది ఒక క్వాలిటీ మన ఫుడ్ పిల్లలకు అందే విధంగా కొంత చర్యలు తీసుకోవడానికి వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉపయోగపడుతుంది. సేమ్ టైం ఏంటంటే దీనికి వర్క్ కల్చర్ పెంచే విధంగా అంటే ఈ భోజనం కొరకు లేకపోతే దీనికి టైం వేస్ట్ కాకుండా కొంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ అక్కడే ఉన్నది అంటే టీచర్స్ కానీ ఇప్పుడు టీచింగ్ స్టాఫ్ అంతా కూడా కొంత ఎర్లీగా రావడము, కొంత వాళ్ళకు అంటే పిల్లలకు కొంత దోహదపడుతుందని అంటే వాళ్ళకి సేవా దృక్పథంతో పాటు వాళ్ళ సంక్షేమం చూసినట్టుంటది. రెండోది కొంత టీచింగ్ లైన్ లో కూడా టైం వేస్ట్ కాకుండా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని అయితే అది ఆచరణలో సాధ్యము ఏ రకంగా అవుతుంది, తర్వాత ఈ రాష్ట్రం అంతా చేస్తారా అనేది కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది.
మనకు మెడికల్ విషయం కాడికి వస్తే కూడా మరి మంచి సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మనకు ఒక నిమ్స్ తప్ప మనకు ఫేమస్ హాస్పిటల్ ఎక్కడ లేనటువంటి పరిస్థితిలో మరి దాదాపుగా 4 ప్రాంతాలలో టీమ్స్, తర్వాత మనకు ఇవన్నీ ఇవన్నీ కూడా మనకు కొంత ఏర్పాట్లు జరిగినాయి. మరి అలా స్టాఫ్ లేనప్పుడు మనం ఇంత ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి పరిస్థితి మాకు వరంగల్ చూస్తున్నాం. అసలు ఇప్పుడు వరంగల్ లో ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కూడా అంత బాగా అవపడినటువంటి పరిస్థితి అవపడతలేదు. ఎందుకంటే అంత మీకు వెల్ ఆఫ్ లో ఉన్నది. అయితే సేమ్ టైం బిల్డింగ్ లకే కాకుండా మనకు స్టాఫ్ కూడా ఉంటే అంటే మీకు కొంత ఆరోగ్య విషయంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందుబాటులో తెస్తే ఏంటంటే కొంత నింపుకి కొంత రద్దీ తగ్గుతుంది. రెండవది ఇక్కడ ఏ ప్రాంతకి ఆ ప్రాంతకు సూపర్ స్పెషాలిటీ అంటే వాళ్ళ పర్సనల్ డబ్బులు కొల్లగొట్టుకునే అవకాశం కూడా లేకుండా ఉంటది అనేది అది మరి రిక్రూట్మెంట్ కూడా ఫ్రీడమ్ చేసి కొంత తొందరగా అంటే మనం ఏదో ఇప్పుడు మొక్కుబడిగా మంత్రి మండలిలో నిర్ణయం తీసుకొని పక్కబడేయడం కాకుండా అది ఆచరణలో తీసుకొచ్చేదంటే కొంత ఉపయోగపడుతుందని నేను భావిస్తాను. ఓకే జితేంద్ర గారు, ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం బాగానే ఉంది కానీ కొంచెం ఇంప్లిమెంట్ చేసే విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి భోజన పథకం రాష్ట్రానికి అదనపు భారమయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించి డబ్బులు ఎలా సమకూరుస్తారు అనేది మనకు అర్థమవుతున్న ప్రశ్న. ఒకటండి, ఈరోజు దేశం నడవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలండి. కేంద్రం అనేది నేను ఏమి ఇయ్యను, మీరు నడుపుకోండి, ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి అనేక రకాల నిధులు తీసుకెళ్తాం ట్యాక్స్ల రూపకం అంటే కుదరదండి. ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక విభజన హామీలు ఉన్నాయి. అదే విధంగా 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇది మన ఉపాధి హామీ గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకం అనేది ఎంత గొప్ప పథకం అండి. అది ఆ రోజు 2004లో సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి అఖండ ఆంధ్రప్రదేశ్ కి విజిట్ చేసినప్పుడు అనంతపురం డిస్టిక్ లో పర్యటించినప్పుడు అనేక గ్రామాలు తాళాలేసి అక్కడ ప్రజలు కనబడకపోతే ఆమె అడిగితే ఇక్కడ ఎందుకు ఈ ప్రజలంతా తాళాలేసి వెళ్ళిపోయారు, ఎవరు కనబడట్లేదు అంటే, మేడం ఇక్కడ కరువు ప్రాంతం కాబట్టి అందరూ పని కోసం వరుస వెళ్ళిండి అన్నట్టుగా తెలియజేస్తే ఆమె ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు 2004లో. అప్పుడు దాన్ని మన్మోహన్ సింగ్ గారితో తెలియజేసి ఏంటంటే, మనం ఉపాధి కల్పించాలి భారతదేశం అంతా పేద ప్రజల కోసం, కార్మికుల కోసం. ఎందుకంటే అర్బన్ లో బాగుంటది కానీ రూరల్కి వచ్చే వరకే ఉపాధి లేకపోతే వాళ్ళు అక్కడ వ్యవసాయం కూలీలు తప్ప ఇంకేం పని ఉండదు అక్కడ. ఆ వ్యవసాయం కూడా సీజనల్ గా వస్తుంది. కాబట్టి ఆ రోజు 100 రోజుల పని దినాలనేది కేటాయించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు దాన్ని ఎందుకు మార్చింది అనేది ఈ రోజు ప్రధానమంత్రి గాని బీజేపీ వాళ్ళు గాని ఎవరు చెప్పట్లేదు. అంటే గాంధీ గారిని అవమానిస్తారా ఏంది, అసలు వాళ్ళ పాలసీ ఏంది? అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధులు కేటాయించరు. మరి ఈ రోజు చూస్తుంటే భారతదేశం అంటే నిధులు చూస్తే అనేక వాళ్లకు అనుబంధ ఉన్నటువంటి వాళ్ళకేమో ఎక్కువ నిధులు ఇస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి ప్రభుత్వాలలో 100 రూపాయలు ఇస్తే వాళ్ళకు 200-300 రూపాయలు ఇస్తారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కేమో 100 రూపాయలు ఇస్తే 95 రూపాయలు ఇస్తారు. మరి రాష్ట్రానికి వచ్చే వరకునేమో 100 రూపాయలు ఇక్కడ నుంచి తీసుకెళ్తే 45 రూపాయలు 50 రూపాయలు ఇస్తారు. ఇదే వివక్ష చూయించుకుంటూ పోతున్న తరుణం ఇది. ఈ పథకాన్ని నీరుగార్చడానికి ఇప్పుడు రాబోయే కాలంలో అంతకుముందు ఉన్నటువంటి ఈ పథకం అనేది దాదాపుగా 32 పనులలో మనం రాష్ట్రం ఉన్నటువంటి గ్రామాలలో 32 విభాగాలలో పనిచేసేటోళ్ళు, గ్రామ సర్పంచ్ కి గ్రామానికి సంబంధించిన పనులు అనేది తనే పెట్టుకునేగలుగుతుంటుండే. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గ్రామీణ ప్రాంతాలలో నివసించిన వాళ్ళు ఇప్పుడు మొత్తం మీద మైగ్రేట్ అయిపోయి పట్టణాల మీద పడిపోతారు రాబోయే కాలంలో. ఇప్పుడు ఈ పరిస్థితి అనేది ఉపాధి అనేది చాలా ఇబ్బందికరంగా అవుతుంది రాబోయే కాలంలో. కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం అనేది ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది అవుతుంది అంటే, ఎవరెవరు దీంట్లో మనకు నిరుద్యోగ తీవ్రత పెరుగుతుంది, కనీస వేతనాలు అనేది లేకుండా వాళ్ళు నిర్బంధ కూలీలు వస్తారు. అదే విధంగా వీళ్ళు నిర్ణయించిన ప్రకారంగా ఈ రోజు కాంట్రాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు. దాన్ని అదే విధంగా మహిళలు ఉపాధి కోల్పోతారు. దళితులు, ఆదివాసీలు, లంబాడీలు ఇటువంటి వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి రూరల్ లో పనిచేసే వాళ్ళ జీవనోపాధి పోతుంది. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ప్రతి పంచాయతీలో ఏదైనా వస్తువు కావాలనుకుంటే చేసుకునేవారు, కట్టుకునేవారు. ఇట్లా అనేక రకాలుగా ఈ రామ్జీ అనేది మేము రాముని గురించి మేము ఎవరు వ్యతిరేకిస్తలేము. కానీ 60%, 40% అనేది రేషియో అనేది కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఈ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని రాష్ట్రాల మీద ఎందుకు మోస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రాష్ట్రాలనేమో వివక్ష చూపిస్తారు, రాష్ట్రాల నుంచేమో అన్ని తీసుకెళ్తారు, మరి అదే విధంగా ఇచ్చేటివేమో ఇవ్వరు. మళ్ళీ అక్కడ ఆ పథకాన్ని నీరుగార్చడానికి ఇప్పుడు వాళ్ళకు ఒకటే బీజేపీ అనేది ఈ జీరాంజీ పథకాన్ని నీరుగార్చడానికి ఫుల్ గా ప్రయత్నం జరుగుతుందండి. రాబోయే కాలంలో రూరల్ నుంచి అర్బన్ ఏరియాలకు పెద్ద ఎత్తున పట్టణ ప్రాంతాలకు వచ్చేసి ఇబ్బందికరమైనటువంటి కానీ మీరు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నారు కదా జితేంద్ర గారు, కేంద్రంతో సఖ్యతగానే ఉన్నారు కదా. మన ఢిల్లీ వెళ్లి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మాట్లాడారు, అవసరమైన పనులు చేయించుకున్నారు అని చెప్పేసి మాటలు వినిపిస్తున్నాయి కదా. పనులు అనేది ప్రభుత్వ పార్టీలు వేరు, ప్రభుత్వం వేరండి. కలిసి పనిచేయాలండి, కలిసి పనిచేయాలి. ఎందుకు చేయరండి వాళ్ళు, ఎందుకు ఇవ్వరండి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసినప్పుడే కదా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకు ఇవ్వరు వాళ్ళు ఫండ్స్? వాళ్ళ ఏమైనా ఇదే జాగిరా ఏంది? రాష్ట్రాల నుంచి వాళ్ళు నడిసేదే కేంద్రం ఎక్కడి నుంచి నడుస్తుందండి? ఏమైనా భయ నుంచి వస్తాయా? రాష్ట్రాల నుంచి ట్యాక్స్లు వస్తేనే కదా తీసుకెళ్లి చేసుకోపోయేది. సఖ్యత ఏముంటదండి దాంట్లో? మా హక్కులు మేము అడుగుతున్నాము. అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది నీళ్ల విషయంలో పెండింగ్ ప్రాజెక్టులు చెప్తే చాలా పెద్దగా డిబేట్ సరిపోదు మనకు. కాబట్టి అనేక పథకాలు ఇప్పుడు ఇంతకుముందు మా నాయకుడు మా కేసీఆర్ గారు చేసినటువంటి నిర్వాహకం చూస్తే ఒక్క జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయాడు. కాళేశ్వరం దగ్గరికి పెద్ద ప్రాజెక్టు 1,00,000 పైచితో కట్టిండు అంటున్నాడు. మరి దాన్ని ఆ రోజు జాతీయం చేసుకుని ఉంటే బాగుంటుండే కదా, అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే. ఒక్క జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోరా అండి? 10 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం సమైక్య పాలనలో ఇబ్బందులు అయ్యింది. రాష్ట్రం విడగొట్టినాం, తెచ్చుకున్నాము. కనీసం కేంద్రం నుంచి ఏం తెచ్చుకున్నామని 10 సంవత్సరాలలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గానీ వాళ్ళని వద్దు అని నాశనం చేసేసి ఈ రోజు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు. మీరు ఇందాక 4 లక్షలు అన్నారండి, మళ్ళీ ఇప్పుడు 8 లక్షలు అంటుండ్రు. ఇందాక మీరు 6 లక్షలు అన్నారు. నోటికి ఎంత వస్తే అంతేనా జితేందర్ గారు? నోటికి ఎంత వస్తే అంతేనా? అందులో చాలా నోటికి ఎంత వస్తే అంతేనా? మంత్రి చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చెప్పేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. ఏం మాట్లాడతారండి? గురించి చెప్పిండ్రు, అప్పుల గురించి సంపద సృష్టించలేదా? సంపద సృష్టించలేదా? పెట్టుబడి ఏ రంగంలో పెట్టినాము? సంపద సృష్టించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏం సంపద సృష్టించారు? మంచి అవకాశం వచ్చింది. 6,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిండ్రు. ఉత్పాదకత ఒక నిమిషం సుమిత్రానంద్ గారు రాష్ట్రంలో అన్ని కుంభకోణాలే రాష్ట్రంలో. ఇప్పుడు కేంద్రంతో ఎంత సఖ్యత ఉండి అన్ని పద్దుల మీద 10 రూపాయలు తీసుకురాలేకపోయింది. ఏం చేయాలండి? విభజన హామీ ఒక్కటన్నా తెచ్చుకోగలిగిందా? మోకరిల్లి ఒకటండి ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు విభజన హామీలు ఒక్కటన్నా తెచ్చిండ్రా? సోదరి మాట్లాడుతుంది అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు ఇంకా చెల్లించాల్సినటువంటి బిల్లులు ఉన్నాయి. కానీ కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పుల గురించి ప్రభుత్వం చెప్తుంది. కానీ మిగతా అప్పులు మీరు ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ అట్లే ఉంది. ప్రాంతాలలో అప్పులు అట్లనే ఉన్నాయి. అనేక పద్ధతులు చెల్లించకుండా అనేక పద్ధతులు చెల్లించకుండా 8 లక్షల పై చెల్లించాలి. అనేక విభాగాలలో చేసిన వీళ్ళు అప్పులు. కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీతో సఖ్యత లేదు, అసలు తెలంగాణతో సఖ్యత లేదు అనేది విమర్శ. ఇప్పుడు ఇదే ప్రాబ్లం యాక్చువల్లీ. ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనము నోటికి వచ్చినటువంటి హామీలు ప్రజలకు ఇచ్చేయాలి, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు బట్టగాల్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాలంటే వీఆర్ ఇన్ ఫెడరల్ సిస్టమ్. మనందరం చదువుకున్నాం యాక్చువల్లీ. ఒకసారి ఆలోచన చేద్దాం. కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఎవరి బాధ్యతలు నిర్మించాలి, డబ్బులు ఏ విధంగా షేర్ అవుతుంది, ఏ బేసిస్ తో షేర్ అవుతాయి, ఎట్లా డిపిఆర్ ఎక్స్చేంజ్ కావాలి, ఏ మెకానిజం ప్రొసీజర్స్ అడాప్ట్ చేయాలనేది చాలా క్లియర్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన్రేగా ఇందాక వారు అడిగారు, మనం ఏదో అరుచుకుంటే కాదు. ఒకసారి ఇందాక వారు క్లారిటీగా అడిగారు. ఇందాక మన్రేగా యొక్క పేరు ఎందుకు మార్చారు, దానిలో 60-40 రేషియో ఎందుకు పెట్టారు, దానికి ఆన్సర్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది పక్కన పోతుంది డిబేట్. ఎంతసేపు వాళ్ళు ఏం చేశారు, వీరేం చేశారు, డబ్బులు ఇవ్వాలి, ఎమోషనల్ పాయింట్స్ తీసుకొచ్చి ప్రతిసారి ప్రజలపైన వృత్తి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప. మీకు ఒక విషయం చెప్తున్నా, సరే మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు మార్చారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎవరుతుంటే ఏ పేరు మార్చింది, ఎందుకు మార్చిందో పక్కన పెడితే అసలు దాని ఇంట్యూషన్ ఏంటి? ఇప్పుడు 60-40 రేషియోలో గతంలో కూడా రాష్ట్రం యొక్క వాటా ఉంది. గతంలో కూడా రాష్ట్రం యొక్క వాటా ఉంది విబిజీ రామ్జీలో. అయితే ఇప్పుడు అనేక సార్ నేను చెప్పనే ఒక్క నిమిషం నేను చెప్పాక మీరు చెప్పండి ప్లీజ్. నేనేమనలేక మీరు మాట్లాడినప్పుడు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఫండ్స్ యూసేజ్ ఏదైతే ఉందో దీన్ని చాలా రెండు
ఇంటెన్షన్స్ తోటి దీని యొక్క రివాంపేషన్ జరిగిందంటే, ఒకటి ఏంటంటే మోర్ ట్రాన్స్పోర్టేషన్, మోర్ ట్రాన్స్పరెన్సీ, 100 రోజుల పని దినాన్ని 125 రోజులు పెంచడం, అదేవిధంగా కూలీలు ఎవరైతే ఉన్న ఉపాధి హామీ కూలీల యొక్క వేతనాలను 10% పెంచడం జరిగింది పాజిటివ్ సైడ్ లో. అట్ ద సేమ్ టైం ఏమైంది, గతంలో అనేక మన్రేగా పథకాలను రాష్ట్రాలు దుర్వినియోగం చేయడం, ఫెర్టిలైజర్స్ కొనడానికి వాడడం, ఫర్ ఎక్స్టెన్సెస్ కొన్ని పంటలు పండుతున్నాయని చెప్పి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం. మేము చెప్పలేదు, సుప్రీం కోర్టు ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది. కొన్ని రాష్ట్రాలు సుప్రీం కోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది. ఈడీకి అనేక కేసులు ఫైల్ చేసింది అనేక రాష్ట్రాల్లో. దీనికి చాలా ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం కోసం అంటే గ్రౌండ్ లెవెల్లో నిజంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రిఫార్మ్స్ ఏం చేయకపోతేనేమో అవినీతి జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నోరు మూసుకొని కూర్చుంటుందా, కళ్ళు కట్టుకొని కూర్చుంటుందా అంటారు. ఒకవేళ రిఫార్మ్ తీసుకుంటేనేమో ఎందుకు మార్పు? ఎస్, యూ హ్యావ్ రైట్. రాష్ట్రానిగా మీకు నిజంగా మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారిని కలిశారు, అక్కడ చర్చించేది ఉండే. పార్లమెంట్ లో మీకు చర్చించే అవకాశం ఉంది, అక్కడ చర్చించలేదు. కోర్టుకు పోయే అవకాశం ఉండే, మీరు అక్కడ చర్చించలేదు. ఏవైతే రిఫార్మ్ తీసుకొస్తున్నామో దీని ఉద్దేశాలను ప్రజల ముందు పెట్టకుండా, ప్రజల్లో చర్చకు పెట్టకుండా, ప్రజల ఆమోదం లేకుండా కేవలము బట్టగాల్చి మీదేసి 60-40 రేషియో చేశారని చెప్పి మాట్లాడడం అనేది చాలా వేగ్ అలిగేషన్. ఫస్ట్ థింగ్, గతంలో వీళ్ళు ఏం చేశారంటే ఎంత ఘోరమైనటువంటి కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ సర్పంచ్ ఖాతాలు వేస్తే చివరికి వాటిని కూడా విత్డ్రా చేసుకునే సందర్భాలు లేవా? టీఆర్ఎస్ గవర్నమెంట్ జరగలేదా? అంటే కేంద్ర ప్రభుత్వం సర్పంచుల ఖాతాలు వేస్తే వాటిని కూడా విత్డ్రా చేసుకుని వాటిని కూడా దుర్వినియోగం చేసుకునే సందర్భం, అనేక పథకాలకు ఇస్తున్నటువంటి డబ్బులు డైవర్షన్ చేస్తున్నటువంటి పథకం. సో ఏ ప్రొసీజర్ ని ప్రాపర్ గా అడాప్ట్ కాదు. మీరు చూడండి, ఈ రోజు భూములు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, సైనిక్ స్కూల్ వస్తుంది ఖచ్చితంగా. అదేవిధంగా గతంలో గిరిజన యూనివర్సిటీ కానీ, సైన్స్ యూనివర్సిటీ కానీ, అనేక పెట్రోలియం యూనివర్సిటీ కానీ, రీసెర్చ్ యూనివర్సిటీ కానివ్వండి, అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం పదే లెటర్లు రాసిన భూములు ఇవ్వలేదు. భూములు ఇవ్వకపోవడం వల్ల అవి రావడం అనేది తెలంగాణకి ఆలస్యమైతూ వచ్చినాయి. కాబట్టి రాష్ట్రాల యొక్క సహకారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంటీఎస్ చూసుకోండి. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాకుండా రాష్ట్రం ఇవ్వలేదు. 500 కోట్ల రూపాయలు ఒక రూపాయి కూడా పిలిచకపోతే చివరికి మళ్ళీ కేంద్రమే అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రజలకు అవసరం కాబట్టి ప్రభుత్వమే ముందుకొచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కట్టాల్సిన వాటాను కూడా కేంద్ర ప్రభుత్వం భరించి దానికి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్రాలు సహకరించాల్సి వస్తుంది. ప్రతిసారి కేంద్రం మీద ఇవ్వడమే కాదు, కేంద్రం మీద లార్జర్ స్కేల్ కేంద్రానికి చాలా బాధ్యతలు ఉన్నాయి. అది దేశ భద్రతకి సంబంధించి మొదలుచి ఇంటర్నేషనల్ డిప్లొమసీ మొదలట్టు ఒక ఇల్లు నడిపిస్తున్నప్పుడు పెద్దగా అనేకమైన బాధ్యతలు ఉంటాయి. ప్రతిసారి దాన్ని మీదేయడం కాదు. నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కేంద్రం ఏ పథకానికి కింద ఏమేమి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నేనేమంటే ఎవరు ముందుకు రండి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మన్రేగా పథకంలో జరిగిన డైవర్షన్స్ గురించి, సర్పంచ్ల ఖాతాల నుంచి ఇచ్చిన డబ్బుల గురించి, లేకపోతే ఎంఎంటీఎస్ సంబంధించిన నిధుల గురించి, రైల్వేస్ కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కేంద్రం ఎన్ని డబ్బులు ఇచ్చింది? రోజుకి 30 కిలోమీటర్ల చొప్పున ఒక నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్. ఒకసారి చూడండి, గతంలో తెలంగాణ రాష్ట్రం చుట్టూ లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఏ విధంగా ఉండే. ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్, ఈ రోజు ఒక రింగ్ రోడ్ కట్టుకోవడమే కష్టం ఈ ప్రపంచంలో ఉన్న నగరానికి. మనం రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, మెట్రోకి డబ్బులు ఇస్తుంది, పసుపు యూనివర్సిటీ ఇచ్చింది, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చింది, కానీ విభజన హామీలను మాత్రం అమలు చేయట్లేదు, విభజన హామీలు మాత్రం ఇవ్వట్లేదు అని విమర్శ ఉంది కదా సార్. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడైతే స్తంభం ఉందో ప్రభుత్వానికి ఏమి కక్ష కట్టాలి సార్. మేము కూడా ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ అధికారంలో రావాలనుకుంటున్నాం. మేము ప్రజలకు మంచి చేసి అది చెప్పుకునే రావాలనుకుంటున్నాం. మీరు ఒక్కసారి న్యాచురల్ లాజికల్ గా ఆలోచించండి. వాళ్ళు ఏదో పట్టకాలు చేస్తున్నారు తప్ప నేను చెప్తున్నా, ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు డిపిఆర్లు కరెక్ట్ ఇవ్వట్లేదు. మీరు ఇవ్వాల్సినటువంటి భూములు ఇవ్వడమో, లేకపోతే మీరు ఇవ్వాల్సినటువంటి మీ ప్రపోజల్స్ ఇవ్వడమో ఎక్కడో చోట ఆలస్యం చేస్తున్నారు. కాబట్టి రావాలి. ఈ రోజు దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం ఫస్ట్ టైం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ దేశ ప్రధాని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చిందండి. అయ్యా వీటికి సహకరించని చెప్పి ఇది ఎక్కడ జరిగింది? ఆ దేశంలో ఎక్కడ జరగలేదు. నేను అన్నప్పుడు చర్చలు వీళ్ళు నోటుకు వచ్చినట్టు హామీలు ఇచ్చారండి. ఇందాక స్కూళ్ళకి సంబంధించి దుబారా ఎక్కడ పెట్టారని అడిగి సార్, నిజంగా చెప్పాడు. ఒక మాట ఆలోచించండి. లెక్చర్లకు పాలు, ట్యూషన్లు, భోజనాలు ఇస్తాం, దుబారా కదా అవసరం ఉందా? ఈ రోజు నువ్వు లెక్చరర్నే రిక్రూట్ చేయకుండా, వాళ్ళ జీతాలు లేకుండా, వాళ్ళ ట్రీట్మెంట్ లేకుండా స్కూళ్లలో బాత్రూమ్లు గడగడానికి డబ్బులు. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్ళాను సార్. తెలంగాణలో ఉన్నటువంటి స్కూల్స్ పరిస్థితి బాగాలేదు, దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కి వెళ్తే వాళ్ళు చీఫ్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చి ఒక పెద్ద లెటర్, వాదోపవాదాలు జరిగే సమయం సరిపోట్లే కానీ మొత్తం డీటెయిల్స్ చెప్పట్లేదు, ఒక పెద్ద లిస్ట్ ఇచ్చింది ఏ స్కూల్స్ ఉన్నాయి ఏమి సార్. పేర్లు మార్చడం కాదు. ఇగో మోడల్ స్కూల్ కడతాం, ఆ స్కూల్ కడతాం, ఈ స్కూల్ కడతాం, హాస్పిటల్ అని చెప్పారు చూడండి. గాంధీ పేరున్న గాంధీ హాస్పిటల్ పేరు మరి టిమ్స్ అని మార్చారు. అక్కడ ఫెసిలిటీస్ లేదు. ఈ రోజు వారు అన్నట్టు ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలలో
ఎక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ సంపూర్ణంగా డాక్టర్ ఉన్న పరిస్థితి లేదు. కాబట్టి వాటి మీద ఫోకస్ చేయకుండా ఏది పడితే అది మాట్లాడి కేంద్రం పైన మీరు ఓటేస్తారంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఒక్క ఇల్లు ఇచ్చారు సార్. ఈ రోజు వరకు ఈ రోజు క్యాబినెట్ లో ఏమన్నారు, 3 లక్షల ఇల్లు కట్టడానికి మేము ఆమోదం చేస్తున్నామన్నారు. మీరు చెప్పండి, ఈ రెండు సంవత్సరాలు అయింది, దాదాపు సగం గవర్నమెంట్ అయిపోయింది. ఒక్క ఇల్లు, ఒక్క గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ లో కట్టే ఇల్లు కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు వాటికి వాటర్ కనెక్షన్ లేదు, డబల్ బెడ్రూమ్ లకు వాటర్ కనెక్షన్ లేదు, కరెంట్ కనెక్షన్ లేక ఈటల రాజేందర్ గారు ధర్నా చేసి మొన్న. అటువంటి పరిస్థితులు వాటిని మీరు ఇస్తలేరు, వాటిని బాగు చేస్తలేరు, చివరికి కొత్తవి కూడా ఇస్తలేరు. మళ్ళీ ఏమన్నారు, 3 లక్షలు ఇల్లు కడతామని చెప్పి రేటుకి ఇస్తారు. 3 లక్షలు నిజం కడతారా? 3 సంవత్సరాలు 3 లక్షల ఇల్లు కట్టి ప్రజలకు ఇచ్చేటువంటి పరిస్థితి దానికన్నా కరెక్ట్ గా ఇప్పుడున్న వాటిని కంప్లీట్ చేసి వాటి బేసిక్ కమ్యూనిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి ఫండ్స్ కేటాయించి వాటికి ప్రజలకు ఇస్తే బాగుండేది కదా. ఎస్ సందీప్ గారు, జితేందర్ గారు చెప్పినట్టు అప్పుల విషయంలో అయితే పదే అబద్ధం ఆడుతున్నది. గతానికి సంబంధించి ఈ 2.5 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఒకటి అప్పుల విషయంలో అబద్ధమని ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు. రెండవది బీజేపీ సోదరులు చెప్తా ఉన్నారు, పేరు మార్చడమే మరి ఏదండి ఈ సంస్కరణనా, పేరు మార్చడమే విబిజీ రామ్జీ పథకం అని పేరు మార్చడం, మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో పేరు మార్చడమే సంస్కరణ అవుతుందా? కేంద్ర రాష్ట్ర వాటాలు మార్చడమే సంస్కరణ అవుతుందా? మరి నేను కూడా అదే అంటున్నా, పేరు గురించి కాకుండా కాంటెంట్ గురించి మాట్లాడదాం. సంస్కరణ అంటే పేరు మార్చడం కాదు, సంస్కరణ అంటే వాటాలు లెక్కలు మార్చడం కాదండి. దానికి సంబంధించి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుంది, దీని గురించి ఈ పని ఏ స్థాయిలో జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏ మేరకు ఉపయోగకరంగా ఉంది గ్రామాలకని తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి వ్యవసాయ కూలీని వాళ్ళ పెట్టుబడి ఎంత యంత్రాలు వచ్చినా పెట్టుబడి పెరిగిపోయి మనుషులు మట్టిని తాకకపోతే పంట పండే పరిస్థితి లేదు. కాబట్టి మనుషులకు మానవ వనరు ఖరీదైపోయింది, మనుషుల కూలీలు పెరిగినాయి, రైతులు వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ కరెంటు కోతలు, ప్రభుత్వ సహకారం లేకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం, పెరిగిన కూలీలు, ఈ దిశలో మరి కేంద్రం కొంత రైతుల పక్షాన ఆలోచించి ఈ పథకాన్ని మళ్ళా దీన్ని సంస్కరణలతో మేము ప్రవేశపెట్టినామని చెప్పిన సందర్భంలోనైనా కనీసం 50% పనులైనా స్థానిక వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, పోనీ చిన్నకారు సన్నకారు రైతుల పొలాల్లో పంట చేలలో ఉపయోగపడేందుకైనా వీళ్ళు మళ్లించాల్సి ఉండే. అది లేకపోవడం పెద్ద మైనస్ అండి. వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బ, గ్రామీణ వ్యవసాయ రంగానికి ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయకపోవడం పెద్ద దెబ్బ. ఇంకోటి సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ ఉందండి? సమాఖ్య స్ఫూర్తి ఒకటండి, కంక్లూడ్ చేయండి. సమాఖ్య స్ఫూర్తి ఎక్కడుంది? డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు పదే మాట్లాడుతున్నప్పుడే సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ కొట్టింది. ఎప్పుడన్నా స్వతంత్ర భారతదేశంలో ఇట్లా మాట్లాడిండ్రా? మేము అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి నిధులన్న మాట మాట్లాడిండ్రా? మేము అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది ఎప్పుడన్నా గతంలో మాట్లాడగలిగినాయా? అయినప్పటికీ నాడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కేంద్రం మిథ్య అని అన్నారు. సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ కొట్టేది ఈ బీజేపీ 3వసారి వచ్చిన పరిస్థితి కొనసాగిస్తా ఉన్నది. మేము ఇచ్చినాం ఏమిచ్చినని రాష్ట్రం ఎంత పన్నుల రూపంగా కేంద్రానికి ఇస్తుంది, దాంట్లో ఎంత తిరిగి రాష్ట్రాలకు ఇవ్వగలుగుతున్నది, అన్ని రాష్ట్రాల్లాగా ఎందుకు తెలంగాణను చూడలేకపోతున్నది? ఎస్, మేము కేంద్ర సహకారం లేదని స్పష్టంగా కేంద్రంతో యుద్ధ వైఖరి కొనసాగించినాం, మేము పోరాడినాం. మరి ఇవాళ బడేబాయ్ చోటేబాయ్ అని ఈయనేం తీసుకురాగలిగిండండి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ప్రాజెక్టులకు హోదా, జాతీయ హోదా తీసుకురాగలిగినరా? ఏదైనా అదనంగా నిధులు తీసుకురాగలిగినరా? ఏం లేదు కదా. తెలంగాణ మీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల లేదు, రాష్ట్ర అభివృద్ధి పట్ల లేదు. ఉత్తరప్రదేశ్ కి ఇచ్చినట్టో లేదంటే వాళ్ళ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్టు తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? పక్కన ఏపీకి ఇచ్చినట్టు తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? తెలంగాణను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? బడేబాయ్ అని మరి ఈయన భుజం మీద చేసిన ఆయన భుజాన్ని ఈయన తట్టినా రాష్ట్రానికి ఒరిగిందైతే ఏం లేదు. ఈ బంధంతో నష్టమే తప్ప లాభం అయితే ఏం లేదు. పోరాట వైఖరే కేంద్రంతో సాధించదలుచుకున్నది. అడిగితే మర్యాదగా అడిగితే అన్నం పెట్టే రోజులు లేవండి. అమ్మనైనా గట్టిగా మందలించి గట్టిగా బెదిరించి అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్న కాలంలో కేంద్రంతో సయోధ్య, సఖ్యత ఇవన్నీ ఏమి ఒరిగేది కాదు, జరిగేది కాదు. రాష్ట్రంలో స్కామ్లు
మరి దీని మీద ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అని చెప్పినటువంటి మోదీ గారు ఏమైనా చర్యలు తీసుకున్నారండి? దీనికి సంబంధించి ఏం లేదు. ఇందాక కాళేశ్వరానికి పెట్టుబడి పెట్టిండు అన్నారు. ఎస్, దాంతో చెరువుల పూడికదిస్తే పంట పండింది. కాళేశ్వరంతో మండు టెండల్లో మే నెలల్లో చెరువులు మత్తలు దుంకినాయి. మరి ఇప్పుడు వినండి ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటాడు. నిన్న మంత్రివర్గంలోనే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అని ప్రశ్న తలెత్తింది అనేటువంటిది చూస్తున్నా నేను పత్రికల్లో. మరి కాళేశ్వరం నీళ్లే కదా, మల్లన్న సాగర్ నీళ్లే కదా కాళేశ్వరం కులేశ్వరం అయింది, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎట్లా నాలుక మడతేస్తాడు? కాళేశ్వరం నీళ్ళు ఎట్లా తెస్తాడు? ఎట్లా చేస్తావో చేయి చూద్దాం. మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తావో, కాళేశ్వరం నీళ్ళు లేకుండా కాళేశ్వరం కూలేశ్వరం అయితే మరి మొన్న మంత్రి గారు పోయి నీళ్ళు వదులుతారు, కొండా సురేఖ గారు. మళ్ళీ ఇంకోటి అక్కడ సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ తగులుతుంది. ఇక్కడ మంత్రివర్గంలో మంత్రులకు ప్రాధాన్యత ఉండదు. ఏం పాలన నడుస్తుంది? ఒంటెత్తుపోకడేంది ఇది రేవంత్ రెడ్డి గారిది. ఒక చిన్న క్లారిఫికేషన్. నేను అదే అన్నా, ఇప్పుడు బిపిజి రాంజీలో కూడా మోర్ వర్స్టైల్ గా వ్యవసాయ కూలీలను దగ్గర చేయడానికి రైతులు విత్తనాలు వేసేటప్పుడు ఉపాధి హామీ కూలీలు రైతులకు అందుబాటులో ఉండాలనేదే దీని యొక్క మా రిఫార్మ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దాన్నే మీరు వ్యతిరేకిస్తున్నారు. దాని ప్రధాన వ్యవసాయ పొలాల్లో పనిచేయించండి, రైతులకు అనుసంధానం చేయండి, రైతులకు 50% పనిచేయించండి. ఇప్పుడు మీలాగా నేను అరవలేను, మీలాగా సబ్జెక్ట్ మీరు సబ్జెక్ట్ అండి తప్పండి. నేను మీరు చెప్పిన పాయింట్స్ చెప్తున్నాను. మీరు చెప్పిన పాయింట్స్ కి నేను చెప్పండి సార్, మీరు చెప్పండి లేదా నేను చెప్తా. ఇప్పుడు మనం మర్చుకోవడం వల్ల ఎవరికి అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే పాయింట్ రేజ్ చేశారో నేను అదే వాళ్ళు చెప్తున్నా. ఈ రోజు విబిజి రాంజీలో మోర్ వర్స్టైల్ గా ఉపాధి హామీ కూలీలు రైతులకు విత్తనాలు వేసేటప్పుడు ఉపయోగపడాలని ఈ మార్పు తీసుకొచ్చారు. అదొకటి మీరు గుర్తించుకోవాలి. ఇప్పుడు మేము చెప్పలేదు, సుప్రీంకోర్టు వేసింది. అనేకమైనటువంటి అంటే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేక సంస్థలు ఈ రోజు విచారణకు ఆదేశించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంకోటి మీరు అన్నారు ఇందాక డబ్బులు, సరే నేను అడుగుతున్నా, మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో మా హైదరాబాద్ రాష్ట్రాలకు సంబంధించి కాదండి, కేంద్ర సమాఖ్య స్ఫూర్తి సుమిత్రానంద్ గారు, శ్రవణ్ గారు ఒక నిమిషం. ఒకటే క్వశ్చన్ అడుగుతా సార్. లేదండి అది ప్రశ్న వింటూనే ఉన్నా. మా హైదరాబాద్ డబ్బులు మీరు ఎందుకు తీసుకోవద్దు? సిద్దిపేటకి సిరిసిల్లకి ఎందుకు తీసుకోపోయారు? మా హైదరాబాద్ మేము కడుతున్నాం ట్యాక్సులు. తెలంగాణ హైదరాబాద్ మాకేం ఖర్చు పెట్టారు? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టారు. మల్లేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ ఒకటే నేను క్లారిఫికేషన్ అడుగుతున్నా. మీ దగ్గరికి వస్తాను శ్రవణ్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. హైదరాబాద్ ప్రజలు డబ్బులు మాకు ఖర్చు పెట్టారు. ఓకే శ్రవణ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటాను. శ్రవణ్ గారు, మల్లేశ్వర్ మాట్లాడండి. వాస్తవంగా ఈ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతుందో చాలా వ్యవసాయ రంగానికి తర్వాత గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఆ పథకాన్ని పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్లో అభివృద్ధి విషయంలో కావచ్చు, చెరువులు, కుంటలు, కాలువలకు మరమ్మతులు చేసి వాళ్ళకు అక్కడ సాగునీరు అందించే విషయంలో, తర్వాత అక్కడ ఇవేళ గ్రామ అభివృద్ధి విషయంలో మీకు అంటే క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో కూడా అన్ని రకాలుగా వాడుకునేందుకు ఇది ఒక అవకాశం ఏర్పాటు చేస్తే, ఇప్పుడు దాన్ని ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసి కొంత రాష్ట్రాలకు భారంగా మారి తీసుకొచ్చే ఒక ఉరితాడే పరిస్థితి వస్తా ఉన్నది. అది ఏదేమైనప్పుడు కూడా అది ఆ ఉద్దేశం మంచి కాదు. ఎందుకంటే మరి వాస్తవంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్ళకు ఒక ఉద్దేశంతో ఉన్నాయి. కానీ ఇవాళ ఎంత అన్యాయం, డబుల్ ఇంజిన్ సర్కార్ లో అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ కొత్త స్కీమ్ ను. ఒక ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు తప్ప మిగతా రాష్ట్రాలలో కూడా ఒక వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే పార్లమెంట్ లో ఇది అప్పీల్ కు పోవాలి, డెఫినెట్ గా నిలదీయాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. ఏదేమైనా కాంగ్రెస్ ఒకటే కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాకుండా ఇక్కడ ఈ పథకం విషయంలో పర్టికులర్ గా ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడము చాలా శుభ పరిణామం. ఎందుకంటే 90-10 రేషియోను పక్కన పెట్టి 60-40 అంటే వాస్తవంగా ఇది కొంత భారంగానే ఇప్పటికే రాష్ట్రాలు నడిపించడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి నిధులు ఏ రకంగా ఉన్నాయి, బీజేపీతర పాలిత రాష్ట్రాలకు ఏ రకంగా వస్తున్నాయి అనేది మనం బడ్జెట్ లో కేటాయింపులలో చూసినాము. ఇప్పుడు నడవడిక చూస్తా ఉన్నాం. ఇప్పుడు నాడు కేసీఆర్ విభజన చట్టాల విషయంలో అనేక సార్లు అప్పీల్ చేసినా కూడా
కొంత ఫస్ట్ ఫేజ్ లో సఖ్యత ఉండే, తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చే వరకు వాళ్ళకి ఇద్దరికి ఎట్లా పెంచిందో కానీ మొత్తానికి అసలు ఆ సమితి ప్రేమ చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేము కూడా చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ, రేవంత్ రెడ్డి వాళ్ళ సయోధ్య కొంత పెద్దన్న అనే పాత్ర ఎందుకు అన్నాడు అనేది ఆయన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండు. ఏంటంటే మనము ఇక ఘర్షణతోటి కూడుకున్నటువంటి పరిస్థితి కాదు, మనము రాష్ట్ర అభివృద్ధి కొరకు మనము ఒక అన్నదమ్ముల్లాగా మెలిసి ఉండాలనే ఒక ఆలోచనతో మాట్లాడిన దాన్ని దాన్ని మనం లక్ష్మీకరించేటువంటి పరిస్థితి కూడా. ఏదేమైనా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీతర ప్రభుత్వాలకు, కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బీజేపీ ఎక్కడ కూడా సహకరిస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ దృష్టి అంతా కూడా దక్షిణాదిలో, కర్ణాటకలో లేకపోతే ఏపీలలో, ఇప్పుడు ఏపీలో ఆల్రెడీ వాళ్ళకు కూటమి ప్రభుత్వం ఉన్నది, తెలంగాణలో ఎక్కడో అడుగు పెట్టాలి వాళ్ళకి. అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తే తప్ప మనము అడుగు పెట్టలేమనే ఆలోచనతోటి కొంత దూరదృష్టితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నిన్న మరి తీసుకున్నటువంటి ఇప్పుడు నవోదయ స్కూల్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసి మనకి నవోదయ స్కూల్ మాకు తెలంగాణకి ఎందుకు ఇయ్యలేదు అని మనం క్వశ్చన్ చేస్తే మీరు జాగా మీకు స్థలాలు చూపెట్టలేదు, మీరు అక్కడ స్పేస్ కేటాయించలేదు అనే దాని మీద ఒక ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మరొక నిర్ణయం తీసుకున్నారు. చాలా మనకు అది శుభపరిణామమే. ఏదేమైనప్పటికీ కూడా మనము ఇది ఒక కక్షపూరితంగా కాకుండా రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాల విషయంలో ఒక పెద్దన్న పాత్ర పోషించి మోడీ ప్రభుత్వము కొంత అందరికి డిస్ట్రిబ్యూషన్ లో అందరికి సమన్వయం పాటించే విధంగా పోతే రాష్ట్రాల అభివృద్ధికి డోకా ఉండదు. కానీ మనము డబుల్ ఇంజన్ సర్కారు లక్ష్యంగా మనము ప్రభుత్వాలకు కేటాయింపులలో కొంత తేడా చూపెడితే రేపు భవిష్యత్తులో ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన 5 ఏళ్లకు ఒక్కసారైనా వాళ్ళ ఓటును ఇప్పుడు ఎక్కడ వాళ్ళు ఏం చేయాలో ఆ చేస్తున్నా కరువు కాల్సి వాత పెట్టేటువంటి పరిస్థితి ఎన్నవేళ కూడా మనకు మనమే మనకు అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించి కేటాయింపులలో కొంత నష్టం అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు విభజన హామీలలో పెద్ద ఎత్తున రావాల్సినటువంటి చాలా ఉన్నాయండి. ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాన్నారు, అది ఇవ్వలేదు. అదే విధంగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అదే విధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి ఐటీఆర్ ఇస్తారన్నారు, ఐఏఎం ఇస్తారన్నారు, ఐఏఎస్ ఇస్తామన్నారు. ఇట్లా విభజన హామీలు కూడా ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఎప్పుడు చూసినా కూడా రాష్ట్రానికి ఒక పక్షపాతంగా ఎంత క్లోజ్ గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు మీ పెద్దన్న పాత్ర అనేది వహించాలండి. వాళ్ళు వహించడం అనేది లేదు కదా. అదేవిధంగా సోదరుడు అడుగుతూ డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు లెక్క అంటే దాదాపు 2 లక్షల ఇండ్లు కట్టాలనే సంకల్పం పెట్టుకున్నాము. 1,00,000 ఇండ్లు అనేది ఇప్పటి వరకు ఇచ్చేసినామండి. ఇల్లు ప్రతి జిల్లాలలో నా దగ్గర ఉన్నది, అది లిస్ట్ ఉన్నది. చదివితే మీకు డిబేటే సరిపోదు. కాబట్టి అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తో పనిచేస్తున్నారు. 2047 వరకు దీన్ని $3 ట్రిలియన్ చేయాలని. అదే విధంగా జీరాంజీ దాన్ని టోటల్ గా వీళ్ళు నీరు గార్చడానికి ఎందుకండి వాళ్ళు 100% ఇచ్చే నిధులని 40% రాష్ట్రం అని ఎందుకు మోయాలండి? మేము ఎందుకు దాన్ని ఏ దుర్బుద్ధితో మీరు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు? అంటే ఉపాధి నష్టం చేయడానిక? కాబట్టి ఇది అనేది పెద్దన్న పాత్ర కాకుండా ఈ సవతి ప్రేమలాగా తయారైపోయింది ఇది మోదీ గారి పరిపాలన. కాబట్టి దీన్ని మార్చుకోవాలి. అయినా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తో పనిచేస్తున్నారు. విద్యా, వైద్యము, ఉద్యోగాలు, అనేక రకాల పెట్టుబడులు, అన్ని రంగాలలో దీన్ని అభివృద్ధి చేసి చూయిస్తాం. 5 సంవత్సరాలలో రాబోయే కాలంలో ప్రతి హామీని మేము పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. శ్రవణ్ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కేవలము కేంద్ర ప్రభుత్వము ఇవ్వట్లేదు అని చెప్పడం కన్నా ఇచ్చేవి నేను చెప్తున్నా. నేను ఇప్పించేవని ఇప్పుడే లిస్ట్ చెప్పా. ఇంకా మీరు ఒక డిబేట్ పెట్టండి, నేను చాలా క్లియర్ గా చెప్తా. మీరు కరెక్ట్ గా కోఆర్డినేట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్స్ భూములు ఇవ్వకుండా, డిపిఆర్లు ఇవ్వకుండా, అంచనాలు ఇవ్వకుండా, దానికి సంబంధించిన ఎటువంటి కోఆర్డినేషన్ జరగకుండా ఈ రోజు ఇస్తలేదు కరెక్ట్ అని చెప్పిన ఎప్పుడే ఎంఎంటీఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే పసుపు ఫ్యాక్టరీ వరకు ఇచ్చినటువంటి హామీలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాం. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా ఇచ్చినాం. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చినాము, కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఓపెన్ చేసినాము, లేకపోతే సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టినాము, సైన్స్ యూనివర్సిటీ పెట్టాము, IIIT పెట్టినాము, అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సైనిక్ స్కూల్స్ కూడా ఇస్తున్నాం, అనేక చేసుకుంటూనే పోతున్నాం. నేను వీళ్ళని ఒకటే అడగదలుచుకున్నా సార్. ఇప్పుడు ఇంత మనము యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ అనేది మన ఒక స్లోగన్. అన్ని రాష్ట్రాలకు అందరికీ ఒక ప్రాతిపాదికన అక్కడ ఉన్న డైనమిక్స్ ప్రకారం నిధుల యొక్క అలొకేషన్ అనేది జరగాలి. ఈ రోజు నేను అడుగుతున్నా, మరి మేము హైదరాబాద్ లో 40% ఉన్నాం సార్. మాక్సిమం
ట్యాక్స్ కట్టేది మేమే, ఇన్కమ్ వచ్చేది తెలంగాణ రాష్ట్రం. మా డబ్బులన్నీ తీసుకుపోయి మరి మీ సిసిలో సిద్దిపేటలో పెట్టుకుంటున్నారు కదా, మాకెందుకు ఇస్తలేదు? మా దగ్గర బేసిక్ ఇప్పుడు వర్షాలు పడితే ఇళ్లలో నీళ్లు రావడానికి, ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి, ఆ పైప్ లైన్స్ మార్చడానికి, నాలాలు మార్చడానికి ఇప్పటి వరకు మా డబ్బులు మాకు ఎందుకు పెడతలేదు? మీరు ఈ డబ్బులన్నీ తీసుకుపోయి చివరికి కేంద్ర ప్రభుత్వం సర్పంచులు వేస్తేనేమో ఆ డబ్బులు కూడా మీరు వేసుకుంటారు. మా తెలంగాణ, మా హైదరాబాద్ ప్రజలు పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా మీరు తీసుకెళ్లి సిసిల్లో పెట్టుకుంటారు. మరి దీని మీద ఆన్సర్ మీరు చెప్పరు అడిగితే. కాబట్టి ఎక్కడ మనము ఒక విశాలమైన భారతదేశం, అందరూ మన అన్నదమ్ములే. అవసరాన్ని బట్టి, ఖర్చులను బట్టి, ప్రయారిటీని బట్టి డబ్బులు ఉంటాయి తప్ప మేము దాని ప్రతిదాన్ని రాజకీయం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, జితేందర్ గారు, మల్లేశ్వర్ గారు, సుమిత్ర ఆనంద్ గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం.